అయాన్ష్ని స్కూల్లో అయితే జాయిన్ చేసాము. ఫస్ట్ 2 డేస్ ఏడ్చాడు. తర్వాత నుంచి వాడే మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. ఇక్కడ నేనైతే బాయ్ చెప్పమన్నాను. ఇంకా బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అయాన్ష్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను. మా హస్బెండ్ నన్ను ఉప్పు చేప దోసకాయ కర్రీ అయితే చేయమన్నారు. ఇక మా హస్బెండ్ అడిగితే కాదంటమ్మా, ఇంకా ఉప్పు చేప దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ నేను ఎలా చేశానో రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఉప్పు చేపలు బాగా కడిగేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకోవాలి. నేను ఒక స్మాల్ సైజ్ టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. టమాటా కూడా మగ్గినాక పసుపు, సాల్ట్, కారం వేసుకుని బాగా కలుపుకొని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసిన ఉప్పు చేపలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి బాగా ఉడకాలి. దోసకాయ ఉప్పు చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.